శ్రీకాళహస్తి మండలం తిమ్మవరం గ్రామంలో జి రామ్జీ ఉపాధి హామీ పథకంను బీజేపీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పరిశీలించారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా పని దినాలను పెంచాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ జి రామ్జీ నూతన పథకం ద్వారా రానున్న రోజుల్లో 125 పని దినాలను పెంచుతున్నట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఏప్రిల్ నుండి వారికి 15 రోజులకు ఒకసారి బిల్లులు వచ్చే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపాధి హామీ కూలీలకు వివరించారు. ఏప్రిల్ నుండి చేసిన పనులకు పెండింగ్ బిల్లులను వడ్డీతో సహా చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ద్వారా గతంలో 100 రోజులు పనిని మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు 125 రోజులు పని దినాలు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోనాటి నాగరాజు, బీజేపీ నాయకులు కొండేటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బాగా ఎత్తినట్టు కనబడింది. ఎన్ని జాబ్ కార్డులు? ఎంతమంది వచ్చారు? మిగతా వాళ్ళు దేనికి దేనికి ఏం ఆలోచనతో దిగుతున్నారు? వ్యవసాయానికి ఉపయోగపడేది. ఏం ఉపయోగపడుతుంది? వ్యవసాయం నీళ్ళు దేనికోసం నిల్వ ఉంటుంది. ఏం చేస్తుంది ఇది? నీళ్ళకా? దీనికి ఎంత సైజు ఇస్తాను? 30 లోతు ఒక అడుగు, 1 మీటర్. ఇప్పుడు ఎంత వేరు అడిగేగా? పని ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు? ఈ ఊళ్ళో వేల ఊళ్ళో మీదే ఊరమ్మా? తిమ్మవరంలో ఎంత జాబ్ కార్డులు ఉన్నాయి? అసలు పంచాయతీ ఏ పంచాయతీ? పాతగుంట పంచాయతీలో మొత్తం 170 180 ఉన్నారు జాబ్ కార్డు. అక్కడ ఇక్కడ కలిపి ఎంతమంది వస్తున్నారు? మిగతా వాళ్ళు అమ్మా, ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే మీ ఊరు ఏదైతే చేసిందో ఈ మధ్య ఒక కాగితం కూడా మీకు ఇచ్చుంటారు. మీరు ఇస్తే ఇవ్వకపోతే ఇస్తారు. మోడీ గారు దీన్ని 100 రోజుల నుంచి 125 రోజులు పని దినాలు పెంచారు. ఇంతకుముందు మీకు 100 రోజులే పని దినాలు ఉండేవి. ఇప్పుడు దీన్ని 125 రోజులు పని దినాలు పెంచడం జరిగింది. కుదురు ఇట్లాగా ఇప్పుడు చాలామందికి డబ్బులు రావాల్సి పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. నేను ఇప్పుడు కూడా వస్తా ఊరు వెళ్ళి వస్తే వాళ్ళు 2 నెలలు అయింది బాబు, డబ్బులు వచ్చి రాలేదు, 15 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, డబ్బులు రాలేదు బాబు అంటున్నారు. ఇక్కడి నుంచి అట్లా ఉండదు. ఏప్రిల్ నుంచి అలా కొత్త చట్టము, కొత్త నియమాలు, నిబంధనలు చేశారు మోడీ గారు. చేసి దీన్ని పని దినాలు 100 రోజుల నుంచి 125, ఇంతకుముందు 100 రోజులే ఉండేవి. సంవత్సరంలో 100 రోజులు మాత్రమే మనకు పని దినాలు ఉండేవి. పెంచారు. పెంచి ఏం చేశారంటే మోడీ గారు 15 రోజులకు ఒకసారి మీకు డబ్బులు పడాలి. 15 రోజులు కనుక పడకపోతే మీకు వడ్డీతో సహా డబ్బులు వేస్తారు. గుర్తుంచుకోండి. మీకు దీని మీద కనుక 15 రోజుల తర్వాత కనుక డబ్బులు పడకపోతే వడ్డీతో సహా మీకు డబ్బులు పడతాయి. ఇంతకుముందు ఏముంటుందంటే వ్యవసాయ పనులు కూలి పనులు రెండు ఒకే రోజు ఉండేవి. ఒకే సమయంలో ఉన్నప్పుడు రైతులు కూడా ఇటెళ్ళాలా అటెళ్ళాలా మనకు అర్థం కాక గ్రామాల్లో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే మోడీ గారు వ్యవసాయ పనులు లేని రోజులు చూసుకొని కరువు పని వేరే రకంగా ప్రవేశపెట్టారు. మన ఊళ్ళో వ్యవసాయ పని ఉంది, మనకి ఈ పని లేదు, ఆ పనికి వెళ్ళాలి. మనం ఆ పనులు వ్యవసాయ పనులు లేవు, మనకి ఈ పని ప్రవేశపెట్టారు. ఇట్లా ఈ రకంగా మనకి ఈరోజు విబిజి రామ్జీ స్కీమ్ ఏదైతే పథకం ఏదైతే ఉందో కరువు పని దాన్ని పరిశీలించడం కోసం, ఈ గ్రామాల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం, పేద కూలీలని మాట్లాడటం కోసం రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 100 రోజుల నుంచి 125 రోజులు పెంచి ఇవాళ వారికి పని దినాలు పెంచడం జరిగింది. దాంట్లో భాగంగానే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ దీన్ని రద్దు చేస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని ఉద్దేశంతో ఇది కాదు. ఇది నరేంద్ర మోడీ గారు పేదల పెన్నిది, పేదల కోసం ఆలోచన చేసే వ్యక్తి. మన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలనే ఆలోచనతో ఇవాళ
పేదలకు సంబంధించి గ్రామీణ పథకాలు ఏదైతే ఉందో అనేక పథకాలు ప్రవేశపెట్టారన్న విషయము గ్రామీణ ప్రాంత పేదలకి చెప్పడం కోసం జరిగింది. అట్లాగే గతంలో లాగా కాకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ 125 రోజులు పెంచడం కాకుండా వ్యవసాయ పనులు లేని సమయంలో ఇవాళ కూలి పనులు పని ఆహార పథకం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో అనేక గ్రామాల్లో చెప్పారు, నెల రోజులు 2 నెలలు 3 నెలల నుంచి 10 దినాలు చేశాం మేము, మా కూలి రావట్లేదని చెప్పి అన్నారు. కానీ ఏప్రిల్ నుంచి కొత్త పథకం ఏదైతే ప్రవేశపెట్టారో దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దాంట్లో ఇంప్లిమెంటేషన్ లో 15 రోజులకు ఒకసారి ఎవరైతే పనిచేసే కూలీలు ఉంటారో ఆ కూలీలకి డబ్బులు వస్తాయి. దీనికి ప్రభుత్వం 307 రూపాయలు ప్రకటిస్తే ఇవాళ గ్రామాల్లో ఉండే కూలీలకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ మూల నిరుపేద కూడా 307 రూపాయలు రావట్లేదు. 100 రూపాయల దగ్గర నుంచి 170 రూపాయలు 180 రూపాయల వరకే వస్తుంది. దీంట్లో లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా సమూలమైన మార్పులు చేర్పులు చేసిన నరేంద్ర మోడీ గారికి వాళ్ళ పేద ప్రజలు